వెల్కమ్ బ్యాక్ టు టెట్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈరోజు 10th క్లాస్లోని థర్డ్ చాప్టర్ అయిన ప్రసరణ గురించి, గుండె యొక్క అంతర్నిర్మాణం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. ఓకే, దీంట్లో మనము గుండె అనేది త్రికోణాకారంగా ఉంటుందండి. గుండె ఎలా ఉంటుంది? త్రికోణాకారంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇది ఇంకా బేరిపండు ఆకారంలో ఉంటుంది. గుండె ఎలా ఉంటుంది? ఇది త్రికోణాకారంగా ఉంటుంది మరియు బేరిపండు ఆకారంలోనే ఉంటుంది. దీంట్లో డీప్ ఎక్స్ప్లెనేషన్ గిట్లా మనం గమనించినట్టయితే నేను చిన్నగా డ్రా చేస్తానండి. అంటే రియల్ షేప్ అనేది హార్ట్ అనేది ఇలా ఉండదు, కానీ అలా చేద్దామండి. ఇది ఓకే, ఇది గుండె అనుకున్నామండి. ఫర్ సపోజ్ ఇక్కడ గుండె అనుకున్నాము. ఈ గుండె అనేది ఎలా ఉంటుందనంటే త్రికోణాకారంగా ఉంటుంది, ఒక బేరిపండు ఆకారంలో ఉంటుంది. దీనిలో వచ్చేసరికి పై గదులను ఏమంటున్నారు? కర్ణికలను అంటారు అన్నట్టు. పై గదులను ఏమంటారు? కర్ణికలను అంటారు. కింది గదులను ఏమంటారు? జఠరికలను అంటారు. ఈ కర్ణికల గోడలు అనేవి ఎలా ఉంటాయట? పల్చగా ఉంటాయి అన్నట్టు. ఇవి ఎలా ఉంటాయి? పల్చగా ఉంటాయి. ఓకే, కర్ణికల గోడలు ఎలా ఉంటాయి? పల్చగా ఉంటాయి. జఠరికల యొక్క గోడలు ఎలా ఉంటాయి? మందంగా ఉంటాయి. జఠరికల యొక్క గోడలు మందంగా ఉంటాయి. వీటిని అంటే గుండెను ఆవరించి త్వచాల చేత ఆవరింపబడి ఉంటుందండి. గుండె అనేది ఎన్ని త్వచాల చేత? 2 త్వచాల చేత. ఆ 2 త్వచాలను ఏమంటారు? హృదయావరణ త్వచాలు అని అంటారు. ఆ 2 త్వచాలను ఏమంటాం? హృదయావరణ త్వచాలు అని అంటారు. వాటి మధ్యన హృదయావరణ ద్రవం అనేది ఉంటుందండి. ఈ గుండెకి మధ్యన ఏముంటుంది? హృదయావరణ ద్రవం అనేది ఉంటుంది. ఓకే, ఆ హృదయావరణ ద్రవం అనేది ఎందుకు ఉంటుందండి? హృదయావరణ ద్రవం అనేది ఏం చేస్తుంది? గుండెను ఆఘాతాల నుండి కాపాడుతుంది అన్నట్టు. గుండెను ఆఘాతాల నుండి కాపాడుతుంది. ఓకే, ఆఘాతాల నుండి కాపాడుతుంది. ఏది? హృదయావరణ ద్రవం అనేది ఆఘాతాల నుండి ప్రొటెక్ట్ అనేది చేస్తుంది. ఓకే, ప్రొటెక్ట్ అనేది చేస్తుంది అన్నట్టు. ఇది హృదయావరణ ద్రవం అనేది. ఓకే, హృదయావరణ ద్రవం. దీంట్లో చూసుకున్నట్టయితే ఇక అంటే ఈ గుండెను అంటిపెట్టుకొని ఉన్న రక్తనాళాలు అనేవి ఉంటాయండి. వాటిని అంటిపెట్టుకొని ఉన్న రక్తనాళాల పేరేంటి? ఇట్లా అంటిపెట్టుకొని ఉన్న రక్తనాళాల పేరేంటి? కరోనరీ రక్తనాళాలు. కరోనరీ రక్తనాళాలు అన్నట్టు. కరోనరీ రక్తనాళాలండి. ఆ కరోనరీ రక్తనాళాలు గుండె గోడలకు అంటిపెట్టుకొని ఉంటాయి. దీనిలో చూసుకున్నట్టయితే, ఈ రక్తనాళాలలో చూసుకున్నట్టయితే ధమనులు, సిరలు అనేవి ఉంటాయండి. ఏంటి? ధమనులు, సిరలు అనేవి ఉంటాయి. ధమనులు, సిరల గురించి చూసినట్టయితే ధమనులు మరియు సిరలు అనే రక్తనాళాలు ఉంటాయండి. ఈ ధమనులలో ఈ ధమనులు ఎలా ఉంటాయంటాం? దృఢంగా ఉంటాయండి. ఈ ధమనులు వచ్చేసరికి దృఢంగా ఉన్న రక్తనాళాలు. దీంట్లో చూసుకున్నట్టయితే అతిపెద్ద ధమనిని ఏమంటారట? అతిపెద్ద ధమనిని ఏమంటారు? బృహద్ధమని అంటారు అన్నట్టు. అతిపెద్ద ధమనిని ఏమంటారు? బృహద్ధమని. అతిపెద్ద ధమని అనేది ఏంటి? బృహద్ధమని. అతి చిన్న ధమని వచ్చేసరికి ఏంటి? పుప్సధమని. అతి చిన్న ధమని వచ్చేసరికి ఏంటి? పుప్సధమని. ఇవి ఏం చేస్తుందంట? ఈ ధమనుల విధి ఒక ఏంటి అని అంటే హృదయము నుండి, ఈ ధమనులు అనేవి ఏం చేస్తాయంట? హృదయము నుండి శరీర భాగాలు తీసుకెళ్తుంది. ధమనుల యొక్క విధి ఏంటి? హృదయము నుండి. ఓకే, హృదయము నుండి శరీర భాగాలకు రక్త ప్రసరణ చేస్తుంది. ఓకే, ఏంటి? ఈ ధమనులు ఓకే భాగాలకు రక్త ప్రసరణ చేస్తుంది. ఈ సిరలు చూసినట్టయితే ఇవి కొంచెం అంటే దృఢంగా ఉన్న రక్తనాళాలు కాదండి. ఇవి కొంచెం పల్చనైన రక్తనాళాలను కలిగి ఉంటుంది. ఓకేనా? దీంట్లో ఊర్ధ్వ బృహస్థిర అండ్ అధో బృహస్థిర అనేది ఉంటుంది. ఊర్ధ్వ బృహస్థిర అనేది చూసినట్టయితే ఇక్కడ సిరలలో ఊర్ధ్వ బృహస్థిర అనేది ఒకటి ఉంటుంది. ఆ ఊర్ధ్వ బృహస్థిర అనేది ఏం చేస్తుంది అని అంటే ఏం చేస్తుంది? తల మొండెము నుండి బ్లడ్ను తీసుకొని వస్తుందండి. ఓకేనా? ఈ అధో బృహస్థిర అనేది ఇటువైపు ఉంటుందండి. అధో బృహస్థిర అనేది ఇది ఏం చేస్తుంది? కింద ఉన్న భాగాల నుండి బ్లడ్ సర్క్యులేషన్ చేస్తుంది అన్నట్టు. కాళ్ళు, చేతుల నుండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చేస్తుంది. ఓకే, అధో బృహస్థిర అనేది కింది వైపు ఉన్న కాళ్ళు, చేతుల నుండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చేస్తుందండి. ఓకే, అయితే ఇక్కడ కర్ణికలు అండ్ జఠరికలు చెప్పుకున్నాం కదండి. ఈ కర్ణికలు, జఠరికల మధ్యన విభాజకయుతమైనది ఉంది కదా, ఇది విభజింపబడుతుంది అన్నట్టు. దాన్ని కర్ణిక జఠరిక విభాజకాంతరం అని అంటారండి. అయితే దీని మధ్యలో ఒక కవాటం ఉంటుందండి. ఏంటి? కుడి కర్ణిక అండ్ కుడి జఠరికకు మధ్యన గల కవాటం ఏంటి? అగ్రత్రయ కవాటం. అని దేని అంటున్నారండి?
కుడి కన్నికకును జఠరికకు మధ్యన గల కవాటాన్ని అగ్రత్రయ కవాటం అని, ఎడమ కన్నిక ఎడమ జఠరిక, ఎడమ కన్నిక ఎడమ జఠరికకు మధ్య గల కవాటాన్ని ఏమంటారంట? అగ్రద్వయ కవాటం లేదా మిట్రల్ కవాటం అని కూడా అంటారండి. ఓకే, అగ్రద్వయ కవాటం లేదా మిట్రల్ కవాటం అని అంటారు. ఓకే, అగ్రత్రయ కవాటం, అగ్రద్వయ కవాటం. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఇది గుర్తుపెట్టుకోండి. కుడి కన్నికకు కుడి జఠరికకు మధ్య గల కవాటం ఏమంటారు? అగ్రత్రయ కవాటం. ఎడమ కన్నిక ఎడమ జఠరికకు మధ్య గల కవాటాన్ని ఏమంటారు? అగ్రద్వయ కవాటం అని అంటారు అన్నట్టు. ఓకేనండి, ఇది గుండె గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది పార్ట్ 1లో డిస్కస్ చేస్తాం. మన పార్ట్ 2లో దాని యొక్క అది వాటి యొక్క విధులు ఏంటి అనేది గురించి చూసుకుందామండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.